ఆసియాలోని అతిపెద్ద వెటర్నరీ పాథాలజీ ఎక్కడుందో మీకు తెలుసా? అసలు అక్కడ ఏముంటాయి అండ్ దానివల్ల ఉపయోగం ఏంటి చూద్దాం. చనిపోయిన మూగజీవాల యొక్క కళేబరాల్ని వాళ్ళు సేకరించి ఆ కళేబరాలకి పోస్ట్ మార్టం చేసి అసలు ఇవి ఏ డిసీజ్ వల్ల చనిపోయాయి అని అనేది ఫైండ్ అవుట్ చేయడమే ఈ వెటర్నరీ పాథాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలా చేయడానికి గల కారణాలు కూడా లేకపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యాధితో చనిపోయాయి అని తెలుసుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉండడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ థింగ్, వెటర్నరీ డాక్టర్స్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కూడా స్టడీస్ తో పాటు వీటిని కూడా చూస్తూ క్లాసెస్ చెప్తూ ఉంటారట. సో ఈ కళేబరాల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? శేషాచలం అడవుల నుంచి కానీ, ఎస్వి జూ పార్క్ నుంచి కానీ ఆల్ ఆఫ్ సడన్ గా చనిపోయిన మూగ జీవాల యొక్క కళేబరాల్ని ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరుస్తారట. ఇప్పటి వరకు ఓవరాల్ గా 900 శాంపిల్స్ ని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారట. 900కి సంబంధించిన జీవాల యొక్క కళేబరాల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు భద్రపరిచారట. సో అందుకనే ఆసియాలోనే అతిపెద్ద వెటర్నరీ పాథాలజీ మన తిరుపతిలో ఉంది.